ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో మీకందరికీ శుభములు. ఈ రాత్రి సమయంలో మనము ఎలాంటి దుఃఖంలో ఉన్నామో, ఎలాంటి ఒక నిర్వేదము, లేకపోతే ఒక దుఃఖకరమైన పరిస్థితి, నిరాశ, ఇలాగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల వరకు రాయబడినటువంటి ఆ సంగతిని మనము ధ్యానించినట్లయితే, అక్కడ ఎండిన ఎముకలతో ఉన్న ఒక లోయలో ప్రవక్తను దేవుడు తీసుకొని వెళ్ళి ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలు అనేకములు ఏ విధంగా తిరిగి జీవము పొందుకున్నాయి. అయితే ఆ జీవం పొందుకున్నటువంటిది దృష్టాంతంగా ప్రభువు చూపించి యెహెజ్కేలుతో చెప్తున్నటువంటి మాట ఏమంటే, ఎవరైతే ఇలాంటి ఎండిన స్థితిలో ఉన్నారో వారిని నేను లేవనెత్తుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి 37వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉందంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా! మనల్ని దినము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎండిన స్థితిలో ఉన్నామా, మన హృదయము నిర్జీవంగా ఉందా, మన హృదయంలో ఏమాత్రం సంతోషం లేక జీవము లేని స్థితిలో ఉన్నట్లుగా మనం ఉన్నామా, మరి ఎండిన ఎముకల లాంటి ప్రదేశంలో మనం ఉన్నామా, మన జీవితము ఎడారి వంటి ప్రదేశంలో ఉందా, ఏమాత్రము జీవం లేని స్థితిలో ఉన్నదా? అయితే దేవుడు మనల్ని లేవనెత్తాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలను ఆయన అలాగే లేవనెత్తాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వారందరి విషయంలో మరి ప్రవక్తకు చూపించినటువంటి ఆ ఎండిన ఎముకలు గల లోయలో ఆ ఎండిన ఎముకలన్నిటిని కూడా సమకూర్చబడి అవన్నీ కూడా ఒక శరీర ఆకారం పొందుకోవడం, ఆ తర్వాత దాని మీద చర్మము కప్పబడడం, నరములను దాని మీద మాంసము పొదిగి చర్మము కప్పి అది అందులో జీవాత్మను దేవుడు ఉంచాడంట. అది కూడా ఒక నరుని ద్వారానే. అంటే యెహెజ్కేలు ప్రవక్త ఒక మనిషే కదా, ఒక మనిషి ద్వారానే దేవుడు ప్రవచించు, నరపుత్రుడా ప్రవచించు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీరు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ కొండతో మాట్లాడండి, ఈ కొండను నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడము అని చెప్తే అది పడవేయబడుతుంది అని చెప్పారు కదా. అంటే మనము మన సమస్యలతో మాట్లాడాలి. మన ఎదుట ఉన్న ఆ భయంకరమైన కొండ వంటి సమస్య, లేదా ఏదైనా ఒక పర్వతం వంటి సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్యతో మనం మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మన అనారోగ్యమా, మన పరిస్థితి, ఏ పరిస్థితి, అది ఎలాంటి పరిస్థితి, అప్పుల సమస్యనా, ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే మనకున్నటువంటి ఉద్యోగ జీవితంలో ఉండే సమస్యల, అనేక మంది చేత అవమానాలు పొందుతున్నటువంటి పరిస్థితి, ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితితో మనం మాట్లాడగలగాలి. మాట్లాడి దేవుని యేసయ్య నామంలో దానిని ఎదిరించాలి. యేసయ్య నామంలో దాన్ని తొలగించమని చెప్పాలి. ఆ విధంగా తొలగించబడడానికి మరి దేవుడు ఈ పరిస్థితిలో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఈ యొక్క ఉదంతంలో దేవుడు యెహెజ్కేలుతోనే చెప్తున్నాడు, నరపుత్రుడా ప్రవచింపుమని. దేవుడు ప్రవచించలేదు. నరపుత్రుడా ప్రవచించుము, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని ఆయన ఆ విధంగా ప్రవచించమని చెప్పినప్పుడు, అతడు ఆ విధంగానే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఇంకా ప్రవచిస్తూనే ఉన్నాడు యెహెజ్కేలు. అప్పుడే జరిగిన అద్భుతం ఏంటంటే, గడగడ అని ఒక శబ్దం పుట్టిందంట.
ఆ తర్వాత ఎముకలు ఒకదాన్నొకటి కలుసుకున్నాయి. ఆ తర్వాత నరములు, మాంసము వాటి మీదకి రావడం, వాటిపైన చర్మం కప్పబడడం, అన్నీ కూడా ఆ విధంగా ఉండడం జరిగింది. అప్పుడు అందులో జీవాత్మ ఏమాత్రం లేదు. అప్పుడు మళ్ళీ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని చెప్పినప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా ఆ జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యంగాని మహాసైన్యమై నిలిచారంట. ఎంత అద్భుతం! అసలు ఆ సీన్ అంతా ఒకసారి ఊహించుకుంటే, ఇప్పుడైతే ఏఐతో కానీ వీడియోలు ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నారు కదా, మరి అంత అద్భుతమైన ఆ సీన్ ఒకసారి ఊహించుకుంటే, ఆ మూవీస్లో మనం అన్ని రకరకాల మ్యాజికల్ సీన్స్ గుర్తు చేసుకున్నప్పుడు అలాంటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకున్నా కూడా, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ దర్శనము ఎంత అద్భుతమైన దర్శనము! మరి ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అదే కదా మనకు అర్థమవుతుంది ఈ యొక్క పరిస్థితి చూస్తే, ఈ ఉదంతం చూసినప్పుడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను సూచిస్తున్నాయి కాబట్టి నేను వాళ్ళకే చెప్తున్నాను. వాళ్ళందరూ అనుకుంటున్నారు మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమయ్యాయి, మేము నాశనం అయిపోయామని అనుకుంటున్నారు. కానీ నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను, మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును అని చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! మన జీవితంలో ఎండిన స్థితి ఏ ఏరియాలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగు చేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఆయనకే వందనాలు చెల్లించుకుంటూ, ఇది మనము ఈ రాత్రి కాలంలో ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు మన ప్రార్థనలలో మరి మన పరిస్థితులను ఆయన ఎదుట పెడదాం. మరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం. అయితే ప్రతి ఒక్కరి పరిస్థితి నాకు తెలియదు కదా, మీరు మీ హృదయాలను విప్పి దేవునికి చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అది చూస్తున్నాడు, ఆ హృదయాలను గమనిస్తున్నాడు, మీ దుఃఖాన్ని చూస్తున్నాడు, మీ పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు, తప్పకుండా మరి కార్యం జరిగిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుగుతుంది అన్న విశ్వాసంతో ప్రార్థనలలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేమందరం చేరి నేను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం ప్రభా. నీవు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఎవరెవరైతే మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమయ్యాయి, మేము నాశనం అయిపోయామని అనుకుంటున్నారో, అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏ ఏరియాలో అలాంటి స్థితిలో ఉన్నా ఆ ఏరియాలో నుంచి వాళ్ళను లేవనెత్తుతున్నందుకే నీకు వందనములు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన జీవాత్మతో నింపుతున్నందుకే వందనములు, సంతోషకరమైన ఆత్మతో నింపుతున్నందుకు వందనములు. ఎంతోమంది ప్రభా ఇలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను కలిగి దుఃఖంతో తండ్రి వారు అసలు నిద్ర కూడా పట్టని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, ఇంకా అవమానకర పరిస్థితులు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఎన్నో సమస్యలు ప్రభా. వీటన్నిటితో విసిగిపోయినటువంటి అనేక మందిని మీరు చూస్తున్నందుకు దేవా మీకు వందనములు. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవా, మరి వారిని దర్శించి వారి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా కృంగిపోకుండా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఏ అప్పుల సమస్య నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దాన్ని యేసు నామములో విడుదల వారికి కలుగజేయండి మా ప్రభానైనా. మరి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. మా తండ్రి దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. ప్రతి పరిస్థితిని, ఏ కుటుంబంలో మరి దుఃఖము బాధ ఉన్నాయో, ఏ కుటుంబంలో కలతలు కన్నీళ్ళు ఉన్నాయో వాటిని తొలగించమని, సమాధానంతో సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి వేళల్లో తండ్రి, ఎవరు ఏ దుఃఖకర పరిస్థితులలో ఉన్నా వాళ్ళని లేవనెత్తండి. ఎంతోమంది నిరాశ్రయులు దుఃఖమైన శ్రమలు అనుభవిస్తూ దుఃఖకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి
ఎంతమంది నిరుద్యోగ సమస్యతో ఆర్థిక ఇబ్బందులు కలిగి కష్టపడుతూ ఉన్నారు. వారి పరిస్థితులన్నిటినీ యేసు నామములో బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, అలాగే తండ్రి ఎంతమంది అయితే నాయన మరి ఈ రాత్రి సమయంలో నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు, వాళ్ళను కూడా మీరు బాగు చేయండి. వారి హృదయాలలో సంతోషంగా నింపమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను మరి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి. డ్యూటీలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా జరిగేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది నాయన సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు తండ్రి. వారిని తప్పకుండా వారి ఆశపడుతున్న ప్రాణం తృప్తిపరచమని నేను ప్రార్థిస్తున్నాము. వేదనలో, దుఃఖంలో, బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. మా దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. వారి ఎండిన స్థితి బాగుపడాలని తండ్రి, వారి ఎండిన ఆత్మీయ స్థితి బాగుపడాలని, జీవాత్మతో వారిని నింపాలని ఎంతగానో నిన్ను ప్రార్థిస్తున్నారు నాయన. సహాయం చేసి వారికి తప్పకుండా వారికి రక్షణ అనుగ్రహించండి. మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. పగలంతా మమ్మల్ని కాపాడి మా పనులలో మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడిన దేవ, నీకు వందనములు. రేపటి దినాన్ని మేమేం చేయవాలన్నా అవన్నీ కూడా సిద్ధపెట్టి ఉన్నాం తండ్రి. వాటిని అన్నిటిని మీరు దీవించి శుద్ధపరిచి మా ప్రభా జయప్రదంగా వాటిని మేము ఇంప్లిమెంట్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదమర్చి రాత్రులు నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్షణ హస్తం ఉంచండి. నీ సురక్షితమైన రెక్కల క్రింద మేము ఆదమర్చి నిద్రించడానికి సహాయం చేయండి. మా ప్రభా, ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ యొక్క సందేశము మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఈ రాత్రి అంతా కూడా మీకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించునుగాక. సమాధానమును మీ కుటుంబాలకు మీకు అత్యధికంగా అనుగ్రహించునుగాక. ఆమెన్.